సృష్టి క్షేత్రం ఇది తన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది అయ్యన్న పాత్రుడు గారి కోరిక. అక్కడ ఉన్నటువంటి ఒక చెరువుని ఎంచుకోవడమే సమస్యకు కారణమైంది. చెరువుని పూడ్చి అందులో సృష్టి క్షేత్రం కట్టాలనుకోవడం. 108 అడుగుల శివపార్వతుల విగ్రహం పెట్టడంలో తప్పే లేదు, సృష్టి క్షేత్రం అని పేరు పెట్టడంలో కూడా తప్పులేదు, తన జీవితంలో ఆ కోరిక కోరుకోవడంలో కూడా తప్పులేదు. కానీ చెరువుని మూయడానికి వీల్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్రదేశాలని ఏ పర్పస్ కింద కూడా మార్చడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఆ చెరువు మూయడానికి వీల్లేదు. కోర్టు అందుకనే స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేకి విరుద్ధంగా పనులు ప్రారంభించేశారు. వాస్తవంగా పర్మిషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకివీడు రామాలయం వివాదం వచ్చింది. దానికి ఏం చేశారు, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని కడుతున్నారు. అక్కడ రఘురామకృష్ణరాజు, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఏ పర్మిషన్ లేకుండా కట్టిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పర్మిషన్తో కట్టిస్తుంటే ఆయన వితౌట్ పర్మిషన్ కట్టిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ కోర్టు స్టే ఇచ్చింది కాదు. దాన్ని చూడటానికి వెళ్తేనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీద దాడి చేసినటువంటి అంశం. అక్కడే వేరే ప్లేస్ ఎందుకు ఎంచుకోవట్లేదు అన్నదే అర్థం కాదు.